ఉత్తరంలోకి మళ్లీ చూపులు మరల్చుకుంది. ఆ ఇల్లు అమ్మేశాక మేము చాలా కాలం ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్లం. మా ఇంటి పొరుగున ఒక కుటుంబం ఉండేది. తండ్రి, తల్లి, కొడుకు. తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి పోయాడు. మొదట్నుండి ఉన్న పరిచయంతో ఆవిడ ఏ సహాయం కావాల్సొచ్చినా మమ్మల్ని అడుగుతుండేది. ఆ అబ్బాయి కృష్ణ మా ఇంట్లో మా పిల్లలతో కలిసిమెలిసి చనువుగా తిరుగుతుండేవాడు. చదువులో మాత్రం అంత శ్రద్ధ ఉండేది కాదు. మా వాళ్లంతా వాడికి అస్తమానం చెప్తుండేవారు, కష్టపడి చదువుకో, తెలియందేమైనా ఉంటే మేం చెప్తామని. వాడు అది చెవిన పెట్టలేదు. తర్వాత క్రమంగా మా ఇంటికి రావడం తగ్గించేసి ఇంకెవరితోనో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా కొన్ని దుర్వ్యసనాలు కూడా అలవడ్డాయి. అలాంటి స్థితిలో ఓ రోజు వాళ్లమ్మ మా ఇంటికొచ్చి, మా కృష్ణ మీ వసుమతిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంది. వింటున్న మేమంతా ఆశ్చర్యంతో తలమునకలైపోయాం. వాళ్లది మన కులం కాదు. పోనీ ఈ రోజుల్లో కులం పట్టింపు అక్కర్లేద్దనుకున్నా కృష్ణ వసుమతి కంటే మరీ తక్కువ చదువులో ఉన్నాడు. పైగా ఎన్నో చెడలవాట్లున్నాయి. వాడికి బంగారంలాంటి పిల్లని ఎలా ఇవ్వగలం? అలా స్పష్టంగా చెప్పకుండా మా అమ్మాయికి ఇప్పుడప్పుడే పెళ్లి చేయాలనుకోవడం లేదు అన్నాం. పెళ్ళైనా వెంటనే చదువు మానక్కర్లేదు. వసు చదువుకుంటుంది, కృష్ణ చదువుకుంటాడు. వసు సహవాసంలో వాడు మరింత శ్రద్ధగా చదవగలుగుతాడు. అంతేకాదు, వసు గట్టిగా ప్రయత్నిస్తే వాడి చేత ఆ చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మాన్పించగలదు. ఆ ఆశతోనే నేను వాడి కోరికని బలపరుస్తున్నాను, మీరు కాదనకండి అంటూ కూర్చుంది. ఇదేం ప్రారంధంరా బాబు, ఏదో సామ్యం చెప్పినట్టు చుట్టమై వచ్చి దెయ్యమై పీక్కుతుంది అన్నట్లు పొరుగువారు కదా అని కాస్త స్నేహంగా మంచిగా ఉండేసరికి ఇలాంటి కోరిక కోరుతున్నారు అని అందరం మాలో మేము విసుక్కున్నాం. ఆవిడికి మాత్రం ఈ పెళ్లి జరగదు అని గట్టిగా చెప్పేశాం. ఆవిడ ఊరుకోకుండా వాళ్ల ఇంటి పక్కనున్నామెతో మళ్లీ రాయబారం పంపించింది. మేము గట్టిగా చెప్పి పంపించేశాం. ఆవిడ మళ్లీ మాకు బాగా తెలిసిన పెద్ద మనిషితో కబురు పంపింది. మాకు ఏదేదో చెప్పి ఒప్పించాలనుకున్నాడు. మేము ఒప్పుకోలేదు. ఈ వ్యవహారం మొదట ఒకరిద్దరికి తెలిసింది. తర్వాత వారి ద్వారా ఇంకెంతమందికో తెలిసి మీ అమ్మాయిని పలానా కృష్ణకిచ్చి పెళ్లి చేస్తారట కదా అని నన్ను అడగడం దాకా వచ్చింది. నా తల తిరిగిపోయింది. దేవకి బోరున ఏడుస్తూ కూర్చుంది. అవును, కాలేజీలో కూడా ఓ ఫ్రెండు నన్ను అడిగింది. ఇంకా 4 రోజులకి అందరికీ తెలుస్తుంది. నేనక్కడ తలెత్తుకు తిరగలేను, ఇంకా కాలేజీకి వెళ్లను అంటూ వసు గొడవ మొదలుపెట్టింది. కాలేజీ మానేసినంత మాత్రాన ఆ దరిద్రం వదులుతుందా? మాయిదారి సంత వచ్చి పడింది. ఆ కృష్ణగాడు వాళ్లమ్మ 10 రోజులకొకసారి పెళ్లి అంటూ రావడమో ఎవరిచేతో కబురు పంపడమో చేస్తుంటారు. ఈ గొడవంతా ఇప్పుడు 100 మందికి తెలిసింది. రేపు ఊరందరికీ తెలుస్తుంది. మన పరువు పోతుంది. నలుగురిలో నవ్వుల పాలవుతాం. దీనికి పరిష్కార మార్గం ఒకటే, వెంటనే ఆ అమ్మాయి పెళ్లి చేసేయడమే. ఇహ అప్పుడు కానీ ఆ తల్లి కొడుకులు నోరు మూసుకోరు. మీరు వెంటనే వసుకి పెళ్లి సంబంధాలు చూడండి అని దేవకి నన్ను ఊదరగొట్టేసింది. ఆలోచిస్తే దేవకి చెప్పిందే సరైన పరిష్కారమేమో అని నాకు అనిపించింది. అట్టే తిరగక్కర్లేకుండానే ఓ మంచి సంబంధం కుదిరింది. పెళ్ళయింది. వసుమతి అత్తవారింటికి వెళ్ళిపోయింది. సుఖంగా సంసారం చేసుకుంటోంది. 2 పిల్లలు పుట్టారు. పెళ్ళైన ఇన్నేళ్లకి ఈ మధ్యే మా అల్లుడికి ఎలా తెలిసిందో కానీ కృష్ణ విషయం తెలిసింది. ఇంకేముంది, అతని బుర్రలో అనుమానపు పురుగు ప్రవేశించి దొలిచేయడం ప్రారంభించింది. నీకు ఆ కృష్ణకి మధ్య స్నేహం ఎంత దూరం వెళ్ళింది అని రోజుకి 10 సార్లైనా అడగడం మొదలుపెట్టాడట. చిన్నప్పటినుండి కలిసిమెలిసి ఉండడం వల్ల నేను మా అన్నయ్యతో మాట్లాడినట్లే అతనితోనూ మాట్లాడేదాన్ని. అతనికి నన్ను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలగొచ్చు అన్న ఊహ కూడా నాకు రాలేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు అని చెప్పేదట. అప్పటికి ఆ మాటలు నమ్మినట్లు కనిపించినా మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేస్తుండేవాడట. వసుకి అర్థమైంది భర్త తనని అనుమానిస్తున్నాడని. తనలో ఎలాంటి కళంకమూ లేదని అతనికి నచ్చజెప్పాలని అది ఎంతగానో ప్రయత్నించింది. ఏడ్చిందట, బ్రతిమాలుకుందట, పిల్లల మీద ప్రమాణం చేసిందట. ఆ మూర్ఖుడు నమ్మలేదు సరికదా, దాని జీవితం ఇంకా దుర్భరం చేసేశాడు. ఏ కూరలవాడినో పిలవడానికి వీధిలో నిలబడితే తప్పు, బజారుకు వెళితే అనుమానం, పనుండి పొరుగువారితో మాట్లాడితే నేరం. విషం పూసిన మాటలతోనూ తిట్లతోనూ కసితీరక దాన్ని చావగొట్టడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, మీ స్నేహం చాలా దూరం వెళ్ళుంటుంది. అందుకే మీ బాబు నీ చదువు మధ్యలో మానిపించి హడావిడిగా ఈ పెళ్లి జరిపించేశాడు. నువ్వు నాకక్కర్లేదు, ఆ కృష్ణగాడితోనే ఉండు అని ఒకనాడు వసుని పిల్లల్ని పంపించేశాడు. 2 నెలలైంది. అప్పట్నుండి నా మనసుని చిత్రిక పట్టేస్తున్నంత బాధ. వసు మళ్లీ చదువుకుని బిఏ పరీక్షకి వెళతానంది ప్రైవేటుగా. పిల్లలకి తనకి కాస్తైనా ఆధారంగా ఉంటుందని 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది.
ఆ స్థితిలో నా కూతుర్ని మనవల్ని ఇంట్లో చూస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి, కడుపు చెరువైపోతుంది. నా చిన్నతనంలో పెద్దవాళ్లు అనుకుంటూ ఉంటే వినేవాణ్ణి, పుణ్యం చేసిన మనుషులు చచ్చిపోయాక స్వర్గానికి వెళతారని, పాపం చేసిన వాళ్లు నరకానికి వెళతారనిను. నరకంలో యమధర్మరాజు భూలోకంలో వాళ్లు చేసిన పాపాలకి శిక్షలు విధించి అనేకమైన బాధలు పెడతాడని, ఆ పాపమంతా పరిహారమయ్యేదాకా వాళ్లు అలా భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ నరకంలోనే ఉండాలని అనేవారు. కాని ఇటీవల యమధర్మరాజుకి సహనం చచ్చిపోయి మనుషులు చచ్చిపోయేదాకా వేచుండి అప్పుడు శిక్షలు వేయడం విసిగే వచ్చిందో, లేకపోతే పాపాలు చేసేవారి సంఖ్య పెరిగిపోయి నరకంలో వారందరికీ స్థలం చాలకుండా పోయిందో నాకు తెలీదు. కాని ఇప్పుడు చాలామంది మనుషులు ఇక్కడ చేసిన పాపాలకి శిక్ష ఇక్కడే ఈ లోకంలోనే అనుభవించేస్తున్నారు. నాకు నేను చేసిన వెధవ పనులన్నీ గుర్తొచ్చాయి. నేను ఏడిపించిన అమ్మాయిలంతా గుర్తొచ్చారు. ముఖ్యంగా రోహిణి ఆకతాయితనంగా అల్లరిగా చేసిన ఒక వెధవ పని ఆమె జీవితంలోనే చిచ్చుపెట్టింది. ఆమెని భరత వదిలేశాడు. ఆ వాళ్ళ మా స్నేహితుడు చెప్పనే చెప్పాడు, అతను వట్టి అనుమానం మనిషి అని. ఆ రోజు పెళ్లిలో నేను చేసిన దానికి ఏవేవో అర్థాలు కల్పించి మరెన్నో ఊహించి రోహిణిని అనుమానించి వదిలేశాడన్నమాట. ఆవాళ్లే మా అత్తయ్య నెత్తి నోరు కొట్టుకుని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టిపోసిందిగా. రోహిణి ఏడుస్తోందని చెప్పింది. ఆ పిల్లకి అప్పుడే అనుమానం వచ్చిందేమో, తన భర్త ఇంకా తన ముఖం చూడ్డని, అక్కడున్న వారంతా నన్ను అసహించుకుంటున్నారని చెప్పింది అత్తయ్య. సిగ్గుతో తను తల ఎత్తుకోలేకపోయినని చెప్పింది. అవన్నీ అతని దాకా వెళ్లకుండా ఉంటాయా? ఇంత జరిగాక ఏ మగాడైనా భార్యని ఏలుకుంటాడా? మా అల్లుడు చేసిన పని అదే కదా. ఏమో, ఎక్కడైనా మంచి మనుషులు, దొడ్డ మనసులు కల మనుషులు ఉంటారేమో. కాని రోహిణికి ఆ అదృష్టం లేదు. ఆమె బ్రతుకు కన్నీటి కడలైపోయింది. ఆమె ఉసురు నాకు తగిలింది. అందుకే నా జీవితంలో ఇంతటి విషాదం చొచ్చుకునొచ్చేసింది. వసువుని, పిల్లల్ని నా కళ్ల ముందే దురదృష్టవంతులుగా, శాపగ్రస్తులుగా చూస్తూ నేను కుమిలిపోవాలని భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నిజం చెప్తున్నాను నీలిమ, మా వసు వట్టి అమాయకురాలు. అది ఏ పాపమూ ఎరగదు. అలాంటి శిక్ష దానికి పడవలసింది కాదు. చూసావా, నా బిడ్డ వంతు వచ్చేసరికి నేను ఇంత ఆర్భాటం చేస్తున్నాను, గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నాను. మరి రోహిణి మాత్రం అమాయకురాలు కాదా? ఆమె తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాల నుండి ఏడవడం లేదా? అదంతా నేను అనుభవించాలిగా మరి. ఒక్క రోహిణికే అని కాదు, నేనింకా ఎన్నో అత్యాచారాలు చేశాను. ఒకనాడు నేను ప్రేమలేఖ రాసిన పద్మ బతుకు ఏమైందో తెలీదు. నీ జీవితం సరే నాశనం చేశాను. ఆ పాపాలన్నీ నన్ను కట్టి కుడుపుతాయి. ఎప్పుడో చచ్చిపోయాక నరకంలో అనుభవించవలసిన శిక్ష ఇక్కడే అనుభవించేస్తున్నాను. మీ అందరికీ చేతులెత్తి నమస్కరించాలనుంది. చూసావా, ఈ కనువిప్పు నాకంత పెద్ద దెబ్బ తగిలితేనేగాని కలగలేదు. నేను చేసిన పాపానికి నా బిడ్డ బలైపోయింది. అదే నా బాధ. ఏ దేవతలైనా కరుణించి నా అల్లుడి అనుమానం తీరి మళ్లీ నా బిడ్డ బ్రతుకు బాగుపడితే ఎంత బాగుంటుంది. అది సాధ్యమా? ఇప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది, అసలు నేనెందుకలా తయారయ్యాను, అంత అల్లరి చిల్లరగా తుంటరగా ఎందుకు ప్రవర్తించాను అని. నాకొక్కటే సమాధానం దొరుకుతుంది. పిల్లల్ని సన్మార్గంలో నడిపించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేయడం, వారు మనసున్న మనిషిగా, మానవత్వం గల వ్యక్తిగా గర్వంగా తలెత్తుకు తిరగగలిగే అర్హత కల్పించడం అంతా తల్లిదండ్రుల చేతుల్లో ఉందేమనిపిస్తోంది. ముఖ్యంగా తల్లి ప్రేమతో, లాలనతో పెరుగుముద్దలు తినిపిస్తూనే పిల్లలకి వివేకాన్ని, విజ్ఞతని కలిగిస్తుంది. అవసరమైతే కాస్త కసురుకునైనా పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. నాకు అలాంటి ప్రేమ, ముఖ్యంగా తల్లి ప్రేమ కరువైంది. దేవుడా, మా అమ్మని నాకు ఊహ రాకముందే ఎందుకు తీసుకుపోయావు అని 1,00,000 సార్లు అడిగాను. ఆయన సమాధానం చెప్పడు. పోనీ అమ్మ లేకపోయినా నాన్నైనా నా పట్ల కాస్త దయగా ఉండొచ్చుగా. నాకొక సవతి తల్లిని తెచ్చాడు. ఆ సవతి తల్లైన స్త్రీమూర్తిలో సహజమైన మాతృత్వపు మమతని, వాత్సల్యాన్ని నా పట్ల ఎందుకు చూపించలేదు? నన్ను పరాయివాడిగా చూసి నాకు అభిమానాన్ని కరువు చేసి నా మనసుని గాయపరచడం ఎందుకు జరిగింది? చిన్నతనం నుండి విధి నా పట్ల చాలా నిర్దయగా అన్ని ప్రేమలకి దూరం చేసింది నన్ను. పసితనంలో కలిగిన ఆ గాయాలే, ఆ ప్రతీకార వాంచే నన్నిలా దుర్మార్గుడిగా, దుర్మతిగా మార్చింది. ఎంతోమంది అమాయకుల పట్ల అసహ్యంగా ప్రవర్తించి వాళ్ల కన్నీటికి కారణమైంది. ఇప్పుడు నేను భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకుంటున్నాను. వచ్చే జన్మలో కూడా నేను మనిషిగానే పుట్టాలి. అది కూడా మగవాడిగానే పుట్టాలి. నాకు తల్లి ప్రేమ కరువకూడదు. అమ్మ చేతిలో ముద్దుగా పెరిగి ఒక పరిపూర్ణ మానవుడిగా, నిష్కళంక మూర్తిగా నిలబడాలి. పరాయి స్త్రీలో ఒక మాతృమూర్తిని,
ఒక సహోదరిని చూడగలిగే దొడ్డ మనస్సు, అభిమానం నాకుండాలి. ఎక్కడ స్త్రీలు పూజింపబడుదురో అక్కడ దేవతలుంటారు అన్న వేదవాక్యాన్ని నిజం చేస్తూ ఈ భూమిని దివిగా మార్చడానికి సర్వశక్తులు ధారపోసే పురుషుల్లో నేను ఒకడిగా ఉండాలి. అక్కడితో ఉత్తరం ఆగిపోయింది. నీలిమ కాగితాలు మడతబెట్టి అతని వంక జాలిగా చూసింది. వసు గడపలో కాలు పెట్టిన దగ్గర నుండి నా గుండెల్లో మంట బయలుదేరింది. గతంలో నేను చేసినవన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం రావడం మొదలుపెట్టాయి. నీకు చేసిన ద్రోహం అంతా మళ్లీ కళ్ళెదురుగా నిలిచినట్లయ్యేది. నాకు అన్నం తినాలనిపించేది కాదు, నిద్రపట్టేది కాదు. పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోతున్న మనిషి అనుభవించే ఒక భయంకరమైన అవస్థది. నీ దగ్గరకొచ్చి అంతా చెప్పాలనుకునేవాణ్ణి, కానీ ధైర్యం చాలేది కాదు. చివరికి ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్నాను. అదే ఇది అన్నాడు. నీలిమ అతని వంక జాలిగా చూస్తూ ఉండిపోయింది. ఏమైనా మాట్లాడాలి అని కాని, అతన్ని ఓదార్చాలి అని కాని అనిపించలేదు. బాధపణ్ణి, చేసిన పాపాలన్నీ తలచుకుని బాధపణ్ణి, అంత దుఃఖంతోనైనా అతని పాపం పరిహారమవుతుందేమో అనుకుంది. వాసు ఏదో అనబోయాడు. గేటు దగ్గర ఏవో మాటలు వినిపించాయి. అరే, అది దేవకి గొంతులా ఉందే అనుకుంటూ వాసు వంక చూసింది. అతని కళ్లల్లో భయం రెపరెపలాడింది. నీలిమ గుండె దడదళ్లాడిపోయింది. నేను కాసేపటి తర్వాత వస్తాను అని చెప్పి అంతకుముందు తాను కూర్చున్న గదిలోకి వెళ్లి కూర్చుంది నీలిమ. వాసు ఉత్తరం, ఆ కాగితాల కట్ట ఆమె చేతిలోనే ఉంది. అది చూస్తుంటే ఆమె మనస్సంతా ఏదో అయిపోతున్నట్లుగా, జీవితంలో అంతకు ముందన్నడూ కలగనంత జాలి మొట్టమొదటిసారిగా కలిగింది ఆమెకు వాసు పట్ల. ఆమె కళ్ళు చెమర్చాయి. ఇన్ని కంతిలు కోసాను కాని నాకంతంత పెద్ద బాధ ఎవరికీ కలగలేదు అన్నాడట వెనకటకొకడు. అందరూ నీ అంత బాధపడ్డారు. అది నీకు అనుభవంలోకి ఇప్పుడొచ్చింది. ఇప్పుడైనా గ్రహించుకో. వాళ్లు బాధతో లబోమని విలవల్లాడిపోతుంటే నువ్వు మోటుగా కరుకుగా వాళ్లని కసురుకుని వెకిరించి వాళ్లకింకెంత వ్యాధిని కలిగించావో అని అతనిని ఇంకెవరో మందలించారట. ఆ ఉదంతం గుర్తుకొచ్చింది నీలిమకి. ఏ వ్యధైనా స్వయంగా అనుభవిస్తే తప్ప దానిలో లోతు, తీవ్రత, ప్రభావం అర్థం కావు. ఇప్పుడు ఈయన పని అలాగే అయింది. తన కూతురు జీవితంలో సుఖశాంతులు లేకుండా పోయి పిల్లలతో తన కళ్ల ముందే ఆమె దయనీయ జీవితం గడుపుతుంటే అది చూసి తట్టుకోలేని ఈయనలో పరివర్తనొచ్చింది. తన వల్ల అలా ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో కదా అన్న పశ్చాత్తాపం కలిగింది. ఆ వేడికి మేరయ్యేలేని ఆ వ్యధకి ఈయన మనసు చెదిరి గుండె బీటలు వారి శరీర ఆరోగ్యమే దెబ్బతింది అనుకుంటూ ఏదేదో గుర్తు చేసుకుంటున్న నీలిమ శేఖర్ గదిలోకి రావడం గమనించలేదు. అమ్మా అని ఆప్యాయంగా మధురంగా వినిపించిన పిలుపుకి చివ్వున తలెత్తింది. మెడలో స్టెతస్కోపు, తెల్లని యాప్రాన్, కళ్లల్లో కరుణ నింపుకున్న యువకుడు తనకి దగ్గరగా, చేతికి అందేటంత దగ్గరగా నిలబడున్నాడు. అంతకుముందు వాసుని చూడ్డానికి వెళ్లబోయినప్పుడు అతని మంచం దగ్గరున్న ఈ యువకుణ్ణి దూరం నుండి అందరితో కలిపి చూసింది. తర్వాత తండ్రికి ఉత్తరం ఇస్తున్నప్పుడు మరి కాస్త దగ్గరగా చూసింది. ఇతనా శేఖర్ అని ఆమె అనుకుంటుండగానే అతను చటుక్కున వంగి ఆమె పాదాలు స్పృశించాడు. ఆమె పేగు కదిలినట్లయింది. అప్రయత్నంగానే 2 చేతులు అతని భుజాల మీద వేసి వాత్సల్యంతో లేవదీసింది. నన్ను క్షమించాలమ్మా. ఇన్ని రోజులు కాదు, సంవత్సరాలు నేను ఒకలాంటి అంధకారంలో మునిగిపోయి చాలా మూర్ఖంగా మీ పట్ల అయిష్టతని, అసహ్యాన్ని పెంచుకున్నాను. నన్ను క్షమించగలరా? పసివాడిలా ఆమె చేతుల్లో ఇమిడిపోయి బేలగా, అర్థింపుగా అతను అడుగుతుంటే నీలిమలో వాత్సల్యం వెల్లువలా ప్రవహించి కన్నీళ్ల రూపంలో వచ్చేస్తుంది. తన క్షమ కోసం, తన ప్రేమ కోసం పరితపించిపోతున్న ఒక అమాయక బాలుడు ఆమె కళ్లల్లో మెదులుతున్నాడు. బాబూ, అమ్మ అని ఇంత ప్రేమతో, ఆదరంతో నువ్వు పిలిచిన ఆ పిలుపు ఒక్కటే చాలు బాబు. సంవత్సరాల తరబడి నేను పడిన సంక్షోభం, రోజుల తరబడి నేను చెవి చూసిన అవమానాలు మరిచిపోవడానికి అని చెప్తుంటే ఆమె కంఠం రుద్ధమైపోయింది. మౌనంగా, ఆప్యాయంగా అతని తల నిమురుతూ ఉండిపోయింది. అతను కొత్త వ్యక్తిలా అనిపించడం లేదు. ఏనాడో ఎక్కడో తప్పిపోయిన బిడ్డ ఈనాడు 2 చేతులు చాచి అమ్మ అంటూ ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. మీది ఎంత మంచి మనస్సు. బిడ్డ చేసిన ఎన్ని తప్పులనైనా మన్నించగల శక్తి తల్లి మనసుకి ఉంటుందేమో అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. కర్చీఫ్తో ఆమె కన్నీరు ఒత్తుతూ అన్నాడు. అమ్మ వచ్చినట్లున్నారు అంది నీలిమ భయంగా. ఇంకెక్కడే కూర్చున్నావా అని తనని గదమాయిస్తుందేమో, దీంతో నీకేం పని అని కొడుకుని కసురుకుంటుందేమో అని హడలిపోయింది.
ఇహ ఈ వాళ్ళంతా అమ్మ ఇక్కడే ఉంటుంది. నాన్నగారికి ఇప్పుడేం అక్కర్లేదు. నేను అక్కడికి వెళ్ళనవసరం లేదు అన్నాడతను. అయితే ఇంకా ఈ పూటకి నేను వారిని చూడడం పడదేమో. ఇంకా ఇక్కడ నేనెందుకు అన్నట్లు అడిగింది. అవును, రేపు ఉదయం రావచ్చు. నేను సమయం చూసుకుని మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకువెళతాను. కానీ ఇప్పుడు మరొక్క 5 నిమిషాలు కూర్చుని మీరు నేను చెప్పేదంతా వినాలి. వింటాను అన్నట్లు తల ఊపింది నీలిమ. కానీ ఇతనిలో ఈ మార్పు ఎలా వచ్చింది? ఆయన కొడుక్కి ఏమైనా చెప్పారా అనుకుంది మనసులో. నాకు బాగా ఊహ తెలియక ముందు నుండి కూడా మీ పట్ల నాకు విపరీతమైన ద్వేషం ఉండేది. చేసిన తప్పు ఒప్పుకుంటున్నట్లు అన్నాడతను. అది నాకు తెలుసును బాబు అంది నీలిమ. అతని తల్లికి విషతుల్యమైన తాను కొడుక్కి అమృతం కాగలనని ఆమె ఏనాడూ ఆశించలేదు. ఆ మాట అతను నోరు విప్పి చెప్పకపోయినా తాను గ్రహించుకోగలదు. నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని తెలిసిన క్షణం నుండి అమ్మ నాన్నగారితో పోట్లాడని రోజు లేదు. తన గొంతు కోసారని, పిల్లలకి తనకి అన్యాయం చేశారని ప్రతి మాట ముందు దిప్పుతూనే ఉండేది. అది సహజమే కదా. భర్తని మరొక స్త్రీతో పంచుకోవడానికి ఏ ఆడది మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది? మీతో తెగదింపులు చేసుకోమని రోజుకొకసారైనా చెప్తుండేది. ఏడ్చేది. అన్నం మానేసి ఉపవాసాలు చేసేది. అన్ని విషయాల్లో మా అమ్మ గీసిన గీటు దాటినట్లుండే నాన్నగారు ఈ విషయంలో మాత్రం అమ్మ మాట లెక్క చేయలేదు. దాంతో అమ్మకి మీ మీద ద్వేషం మరీ ఎక్కువైపోయింది. నేను నీకేం అన్యాయం చేయడం లేదుగా, తన మట్టుకి తనుంది అని నాన్నగారంటే పక్క వీధిలో మరో భార్యను పెట్టుకుని కులకడం అంటే అది నాకు అన్యాయం చేయడం కాక మరేమిటి? దాని ముఖం ఇంకా చూడనని నా పిల్లల మీద ఒట్టేసి చెప్పండి అని రాగాలు పెట్టేది. బంధువులు, పరిచయస్తులు అందరూ కూడా అమ్మకే సానుభూతి చూపించి నాన్నగారిని మందలించిపోయేవారు. పసితనం నుండి నిత్యం ఇలాంటి మాటలు వింటూ ఉండడం వల్ల నాకు మీ మీద కోపం, అసహ్యం వయసుతో పాటు పెరుగుతూ వచ్చాయే కానీ అసలు ఇది ఎలా జరిగింది, ఈ పెళ్లి వల్ల మీరు సుఖంగా ఉన్నారా అని ఒక్కనాడు ఆలోచించేవాణ్ణి కాను. అమ్మ ఏడుపు విని ఒక్కొక్కసారి ఆమె మీద విపరీతమైన జాలి పుట్టి ఆమెను సంతోషపెట్టడానికి ఎలాగైనా మిమ్మల్ని చంపేయాలి అని కూడా అనిపించేది. గతంలో పడి కొట్టుకుపోతున్నట్లు చెప్పుకుపోతున్న శేఖర్ బిడియంగా ఆమె వంక చూశాడు. నన్ను క్షమించాలి అన్నాడు. నీలిమ అభిమానంగా నవ్వి పర్వాలేదు అంది. అప్పటి నా మనస్థితి ఎలా ఉండేదో, అది రాను రాను ఎలా పాషాణంలా మారిపోయిందో మీకు అర్థమయ్యేలా చెప్పాలనే నా తాపత్రయం. చెల్లాయిలకు కూడా మీ పట్ల విపరీతమైన ద్వేషం, కసి ఉండేవని వేరుగా చెప్పనక్కర్లేదు. సరే, నాన్నగారు నన్ను మెడిసిన్ చదివిస్తానని ప్రామిస్ చేశారు. ఆయనకు అంత శక్తి ఉందో లేదో నేను ఆలోచించలేదు. డాక్టర్ నవ్వాలి, తర్వాత ఏ బ్యాంకులో నుండైనా లోన్ తీసుకుని ఒక నర్సింగ్ హోం పెట్టుకోవాలి అని కలలు కంటూ ఉండేవాణ్ణి. సరే, నాన్నగారు ఇల్లు అమ్మేశారు. నా చదువుకి డబ్బిబ్బంది ఎప్పుడూ రాలేదు. చెల్లాయిల పెళ్లిళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అదంతా నాన్నగారు మీ దగ్గర ఎప్పుడో డబ్బు గుంజుకొన్న ఇంటికి తర్వాత ఎన్నో రెట్లు ధర పలికొచ్చిన డబ్బని నాకప్పుడు తెలీదు. నాన్నగారి ఉత్తరం చదివాక తెలిసి సిగ్గుతో తల వంచుకున్నాను అని అతనంటుంటే, నాన్నగారి ఉత్తరం నువ్వు చదివావా బాబు అని అడిగింది నీలిమ. ఇంకొకరి ఉత్తరం చదవడం తప్పే కానీ ఆ ఉత్తరం రాస్తూ నాన్నగారు స్ట్రోక్కి గురయ్యారంటే అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం నాకు కలిగింది. కుతూహలం ఒక్కటే కాదు, ఆయన మానసిక సంక్షోభం తెలుసుకుంటే ఆయనకి మానసికంగా ఉపశమనం కలిగించడం, వైద్యం చేయడం తేలికవుతుంది. అవునులే అంది నీలిమ. ఈవాళ నేను డాక్టర్గా నిలబడ్డానికి, ఈ నర్సింగ్ హోం పెట్టడానికి పునాదిరాయి మీ కష్టార్జితం, మీ శ్రమ ఫలితం అని తెలుసుకుని నేను ఎంత తల్లడిల్లిపోయానో మీకు చెప్పలేను. అంతవరకు మీ పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో గ్రహింపుకొచ్చాక నా తల పగలగొట్టుకోవాలనిపించింది. నన్ను నేను ఏ విధంగా శిక్షించుకుంటే ఆ పాపానికి పరిహారం దొరుకుతుందో తెలియక నిన్నటి నుండి నా గుండెలు విచ్చిపోతున్నాయి. స్త్రీ జీవితంలో తాళిబొట్టుకి ఎంతటి మహత్తరమైన విలువుందో మీకు నేను చెప్పనక్కర్లేదు. భర్త దుష్టుడు, దుర్మార్గుడు అయ్యి ఆమెను హింసించి వెడలగొడితే ప్రపంచమంతా ఆమె పక్కన నిలబడి ఆమెకి సానుభూతి చూపిస్తుంది. కానీ అదే తాళిబొట్టు మీ మెడలో అవహేళనకి గురైంది, అపహాస్యం పాలైంది. మీకు ఎవరి సానుభూతి లభించలేదు. అవును బాబు, నాకంటే పెద్దవారు, చిన్నవారు కూడా నా తప్పు ఎత్తి చూపిస్తూ మాట్లాడగలరు. నేను తిండి లేక మాడిపోతున్నా అయ్యో పాపం అని ఎవరూ అనరు. ప్రపంచంలో ఏ మూల ఎవరు తప్పు చేసినా మాలాంటి వాళ్ళం ముందు గుర్తుకొస్తాం అందరికీ. అదే చిత్రం. కానీ చాలామందికి మీకు ఎంతో తేడా ఉంది. అన్నీ తెలిసి కూడా వివాహితుడైన వాడితో స్నేహం చేసి మెడలో తాళి కట్టించుకున్న వారే చాలామంది ఉంటారు. కానీ మీరు వంచబడ్డారని,
ఈ తాళి వల్ల మీ జీవితమంతా శృంఖలాబద్ధమైపోయిందని తెలిసాక నేను ఎలాంటి రంపపు కోతకి గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఇవన్నీ ఇలా విశదంగా మీతో చెప్పి మీ క్షమార్పణ కోరుకోవాలని, మీతో కొంచెంసేపు అభిమానంగా ముచ్చటించుకోవాలని తహతహలాడిపోయాను ఆ ఉత్తరం చదివిన దగ్గర నుండి. అందుకే నాన్నగారికి ఉత్తరం ఇచ్చినప్పుడు మిమ్మల్నేమీ పలకరించలేదు. దానికేంలే, కానీ నీలోని ఈ మార్పు మీ నాన్నగారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. యథార్థం తెలుసుకున్నాక కూడా నీలా స్పందించే హృదయం అందరికీ ఉండదు. నాకు తెలుసు నాన్నగారు సంతోషిస్తారని. ఇంకా అంతకన్నా నన్నేం పొగడకండి. సరే, ఇంక నేను వెళ్తాను బాబూ అంటూ లేచింది నీలిమ, కవరు అపురూపంగా చేతిలో పట్టుకుని. ఉండండి, ఆటో పిలుస్తాను అన్నాడు శేఖర్. నీలిమ నిలబడింది. మీరు కనిపించగానే అమ్మ వేసిన కేకలకి మీరేమీ అనుకోవద్దు. ఇది నా ప్రార్థన. మీకు కబురు చేసినట్లు అమ్మకి తెలీదు. ఆవిడికి తెలిస్తే వద్దంటుందని నాకు తెలుసు. నాన్నగారి ఉత్తరం చదివాక మీకు కబురు చేయకుండా ఉండలేకపోయాను. ఆప్యాయంగా అతని వంక చూసి చిన్నగా నవ్వింది. రాత్రి 8 గంటలు దాటాక నీలిమ ఇంటికి తిరిగొచ్చింది. ఆమె మనస్సంతా మొద్దుబారిపోయిందో, పాదరసం కన్నా వేగంగా చలించిపోతుందో ఆమెకే అర్థం కావడం లేదు. అసలు నేనెందుకు అక్కడికి వెళ్ళాను, నాకేం సంబంధం ఉంది అనుకుంది ఒకసారి. కాస్త పరిచయం ఉన్న ఇరుగు పొరుగునే చూస్తాం కదా జబ్బు చేస్తే, అలాగే వెళ్ళాను. అందులోనూ వాళ్ళు కబురు పంపిస్తే వెళ్లకుండా ఎలా అని మరోసారి అనుకుంది. వెళ్ళినందుకు ఒక ఉపకారం జరిగింది. ఆ తండ్రి కొడుకుల్ని కాల్చివేస్తున్న వారి పశ్చాత్తాపాగ్నిని నేను కళ్ళారా చూశాను. అది చాలు నాకు. రేపు మళ్లీ మనిషిని పంపిస్తానని ఆ శేఖర్ అన్నాడు. కానీ నేను వెళ్లను. ఒకసారి చూసొచ్చాను, అది చాలు. ఇంకా నాకు అక్కడేం పని అని ఇంకొకసారి అనుకుంది. నీలిమ ఇంట్లో లైట్ చూసి దాక్షాయిని అక్కడికొచ్చింది. ఎంతసేపైంది నువ్వొచ్చి, ఆయనకెలాగుంది అని అడిగింది. నేను ఇప్పుడే 10 నిమిషాలైందొచ్చి. ఆయనకి పెద్ద ప్రమాదం ఉండదని డాక్టర్ చెప్పాళ్లే. ఆయన కొడుకే డాక్టరు అంది. ఆహా, అలాగా. సరే, ఇప్పుడు వంటేం చేసుకుంటావు? మా ఇంటికొచ్చేసే, అక్కడే భోజనం చేద్దుగాని. ఆహా, ఎందుకు? ఉదయం చేసినవన్నీ ఉన్నాయి, అవి చాలు. ఇప్పుడు వేరే వండుకొనక్కర్లేదు అంది నీలిమ. దాక్షాయిని వెళ్ళిపోయింది. అయితే ఉదయం చేసినవేమీ లేవని నీలిమకి తెలుసు. అసలు ఏమీ తినాలనిపించలేదు. కాస్త మజ్జిగ తాగి పడుకుంది. వెంటనే నిద్రపట్టలేదు. ఆలోచనలు కందిరేగల తొట్టలా తరుముకొస్తున్నాయి. చివరికి మర్నాడు అక్కడికి వెళ్లకూడదని మరోసారి నిశ్చయించుకున్నాక కాస్త నిద్రపట్టింది. తెల్లవారింది. నీలిమ లేచి పనుల్లో జొరబడిపోయింది. వంట చేసుకుంది, భోజనం చేసింది. ఏ పని చేస్తున్నా శేఖర్ పంపిస్తానన్న మనిషి వచ్చాడేమోనని ఓసారి అనుకోవడం మానలేదు. ఉదయం గడిచి సాయంకాలం అయింది. ముందు రోజులాగే రమేష్ వచ్చాడు. మాట్లాడకుండా అతని వెంట నడిచి ఆటోలో కూర్చుంది. ఆటో నర్సింగ్ హోం వైపు పరుగులు పెడుతుంటే మళ్లీ నీలిమలో ఆలోచన భాండాగారం తెరుచుకుంది. నేను ఏమని నిర్ణయించుకున్నాను? ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇది నా బలహీనత, లేకపోతే ఎంతటి ద్రోహాన్నైనా క్షమించగల ఔన్నత్యమా అని తనని తానే లెక్కలేనన్నిసార్లు ప్రశ్నించుకుంది. కాని ఆమెకి సమాధానం దొరకలేదు. వృద్ధాశ్రమంలో చేరి ముక్కు మొహం తెలియని వారికి సేవ చెయ్యాలని నిశ్చయించుకున్న నేను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వ్యక్తికి, నా ఉనికే తనకి రవ్వంత స్వాంతన కలిగిస్తుందని ప్రాధేయపడుతున్న వ్యక్తికి సేవ చేయడంలో ఎలాంటి అనుచితం లేదు అనుకుంది. కాని ఒక్కటి మాత్రం నిజం అనుకుంది మళ్లీ తనే. మనిషిలో మంచి చెడు, ద్వేషం, అభిమానం, బలహీనత, ఔన్నత్యం ఇవే కాకుండా మానవత్వం అనే మరో మహోన్నతమైన లక్షణం ఉంటుంది. మనిషి మనసుని, ఆలోచనల్ని అధిగమించి నడుచుకోగల ఒక అలౌకికమైన దివ్యమైన శక్తి ఆ మానవత్వానికి ఉంటుంది. ఈవాళ్ల నలుగురు నన్ను చూసి నవ్వుకోవచ్చు, హేళన చేయొచ్చు. కాని నా ఉనికి వల్ల ఒక వ్యక్తికి స్వాంతన కలుగుతోంది, మనశ్శాంతి కలుగుతోంది అన్న సత్యం, ఆ స్పృహ చాలు నేను ఎవ్వరి వెకిరింతల్ని లెక్క చేయకుండా ఉండగలగడానికి. జీవితంలో నేను ఇన్ని సంవత్సరాలు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అవహేళనలు ఇవేమీ కూడా నాలో మానవత్వాన్ని సమూలంగా నాశనం చేయలేకపోయాయి అన్న నిజం నాకు అపరిమితమైన ఆనందం కలిగిస్తోంది అనుకుంది. నువ్వు రోజంతా ఇక్కడే ఉండక్కర్లేద్దమ్మా. మనం ఎవరం లేకపోయినా నాన్నగారిని నర్సులు చాలా శ్రద్ధగా చూసుకుంటారు. నీకింట్లోనే బోల్డ్ పనుంటుంది కదా, అటు ఇటు తిరిగి మరీ హైరాణ పడిపోకు అని చెప్పాడు తల్లికి శేఖర్. దేవకికి అతని మాటలు సబబుగానే తోచాయి. ఇది తమ స్వంత నర్సింగ్ హోము. ఇక్కడ తన కొడుకే డాక్టరు. నర్సులంతా అతని చేతి కింద పనిచేసేవారు. కాబట్టి ఇక్కడ తన భర్తకి ఎలాంటి లోపమూ జరగదని దేవకి కూడా నమ్మకం కలిగింది.
అదీ కాకుండా తను ఇక్కడే ఎక్కువసేపు ఉండిపోతే వసుమతికి తండ్రికి సరైన పత్యం పానం వండడం తెలియడం లేదు. పైగా 2 చిన్నపిల్లల్ని చూసుకోవాలి. కోడలు శారద పచ్చి బాలింతరాలు. మామగారి అనారోగ్యం సంగతి తెలిసి రోజుల పసిపిల్లాన్ని తీసుకునొచ్చేసింది. ఇహ కళ్యాణి తండ్రికి పక్షవాతం వచ్చిందని తెలిసి వచ్చిందే కాని 2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేనంది. ఎవరి సంసార బాధ్యతలు వారికుంటాయి కదా. అందుచేత తను 2 పూట్ల ఇంట్లో వంట అది చూసుకుని భర్తకి కావలసిన విధంగా పత్యం వండి తీసుకొస్తేనే వీలుగా ఉంటుంది అనుకుంది ఆమె. దేవకి లేని సమయంలో నీలిమ వాసు దగ్గర కూర్చుని ఏవో ఉపచారాలు చేయడం, పళ్లరసం అవి ఇవ్వడం చేస్తుండేది. ఒక్కోసారి శేఖర్ కూడా ఆ సమయంలో అక్కడ కూర్చుని వారి సంభాషణలో పాల్గొనేవాడు. అది చూసి మనసులోనే చాలా సంబరపడిపోయేవాడు వాసు. ఇంకా నీలిమకేం భయం లేదు అనుకునేవాడు తృప్తిగా. కాని ఈ సంతోషం, ఈ సంతృప్తి అతని గుండెల్లో మరొక పక్క ఏర్పడిన అఘాతాన్ని పూడ్చలేకపోయాయి. అతని దుఃఖానికి ఉపశమనం కలిగించలేకపోయాయి. నేను ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాను. రోహిణి జీవితం అలా కావడానికి కారణం నేనే. ఆ పాప ఫలితమే నా కూతుర్ని కట్టి కుడుపుతోంది. నేను అదంతా 2 కళ్ళు పెట్టుకుని చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నాను. అల్లుడు ఎవరి మాట వినడం లేదు. దాని బ్రతుకంతా ఇలా తెల్లవారవలసిందే. నా పాపానికి నిష్కృతి లేదు అనుకుంటూ అహర్నిశలు పశ్చాత్తాపంతో బాధతో కుమిలిపోయేవాడు. మనోవ్యాధికి మందే లేదంటారు మరి. డాక్టరు ఎంత తెలివైన వాడైతేనేం, ఎంత కావలసిన వాడైతేనేం ఆ వైద్యం అందుకే అతనికి పొట్టివ్వడం లేదు. అక్కడికి శేఖర్ ఇంకా పెద్ద డాక్టర్లని, అనుభవజ్ఞులైన వారిని తీసుకొచ్చి చూపిస్తుండేవాడు. అయినా ఏం ప్రయోజనం లేకపోయింది. మొదట చాలా మైల్డ్ అటాక్ అనుకుని ఎంతో ధైర్యంగా ఉన్న అందరినీ కలవరపెట్టడం మొదలుపెట్టింది. ఒక 10 రోజులు అలా తీసుకుని ఆ మానసికమైన, శారీరకమైన బాధల నుండి అతను విముక్తి పొందాడు. ఒక మనిషి జీవితం ముగిసిపోయింది. నీలిమ తనింటికి వెళ్ళిపోయింది. తర్వాత జరగవలసిన తతంగం యథావిధిగా జరిపించాడు శేఖర్ తమ ఇంటిలో. వాసు పోయి 13 రోజులైంది. కర్మకాండంతా శేఖర్ యథావిధిగా ముగించాడు. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. అరవిందుల జీవిత చరిత్ర చదువుతున్న నీలిమకి హఠాత్తుగా ఆ విషయం స్ఫురించి, ఇదేంటి నాకింకా ఆ కుటుంబాన్ని గురించిన ఆలోచనలు వస్తున్నాయి అనుకొని మనసు పుస్తకంలోని విషయాల మీదకి మళ్లించిపోయింది. ఇంతలో వీధి తలుపు తట్టిన చప్పుడైంది. నీలిమ తలెత్తి గడియారం వంక చూసింది. 5 గంటలవుతోంది. బయట కాంపౌండ్లో మాలి పూల చెట్లకి పైపుతో నీళ్లు పెడుతున్న సవ్వడి వినిపిస్తోంది. దాక్షాయిని మనవలు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న కలకలం వినిపిస్తోంది. పిల్లలు చదువుకోవడానికి వచ్చేసినట్లున్నారు. నేనింకా గదేనా శుభ్రం చేయలేదు. నిన్న వాళ్ళిచ్చిన పరీక్ష పేపర్లు దిద్దడం కూడా పూర్తి కాలేదు అనుకుంటూ లేచి 2 చేతులతోనూ తలమీద వెంట్రుకలు ఒకసారి సరిచేసుకుని వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా శేఖర్, శారద, వారి పక్కనే దేవకి నిలబడున్నారు. నీలిమ మాటా పలుకు కోల్పోయిందాన్లా, అసలు తను చూస్తున్న దానిలో నమ్మకం లేనిదాన్లా కళ్ళు ఇంకా విపార్చుకుని చూస్తుండిపోయింది. లోపలికొస్తామమ్మా అన్నాడు శేఖర్. నీలిమ మౌనంగా యంత్రంలా పక్కకి జరిగింది. వాళ్ళు ముగ్గురు లోపలికొచ్చి చాప్ మీద కూర్చున్నారు. కూర్చో నీలిమ అంది దేవకి, తానే అతిథి మర్యాద చేస్తున్నట్టు. నీలిమ వెళ్లి వాళ్ల పక్కన కూర్చుంది. నిన్న సాయంకాలంతో మా ఇల్లు ఖాళీ అయిపోయింది. చుట్టాలంతా వెళ్ళిపోయారు. అప్పుడు శేఖర్ నాతో ఏదో చెప్పాలన్నాడు. నీకు సంబంధించిన విషయమైతే అసలు నేను వినను అన్నాను మొదట. ఎంతమాత్రం వినకూడదు అని నిశ్చయించుకున్నాను కూడా. నన్ను బ్రతిమాలుకుని ప్రాధేయపడి చివరికి కోపగించుకుని ఎలాగో ఈ మధ్యాహ్నానికి అది చెప్పడం పూర్తి చేశాడు. నాకు కుతూహలం కలిగి శ్రద్ధగా విన్నాను. అంతా విన్నాక నాకు నీ మీద జాలి, సానుభూతి విపరీతంగా కలిగాయి. దేవకి ఒక్క క్షణం ఆగింది. నీలిమ ఏదో మాట్లాడాలి అనుకుని కూడా ఏం మాట్లాడాలో తెలియందాల్లా మౌనంగా ఉండిపోయింది. మళ్లీ దేవకే మొదలుపెట్టింది. అంతా తెలిసాక కూడా నాకు నా ప్రవర్తన పట్ల సిగ్గు, బాధ కలగడం కానీ, నిన్ను క్షమార్పణ అడగాలనే కోరిక కానీ కలగలేదు. నేను ఉన్నమాట చెప్తున్నాను. నా ప్రవర్తనలో నాకు ఎలాంటి అనుచితం కనిపించలేదు. తన భర్త మరొక స్త్రీ మెడలో కూడా తాళి కట్టాడు అని తెలుసుకున్న ఏ స్త్రీ అయినా అలాగే ప్రవర్తిస్తుంది. అంతకన్నా ఔదార్యంగా ప్రవర్తించేవారు, సవతిని కూడా స్వంత తోబుట్టువులా చూసుకునేవారు ఏ కోటికో ఒకరుంటారేమో. నేను అలాంటి దేవతను కాను, మామూలు మనిషిని. అందుకే నా ప్రవర్తనలో ఎలాంటి చెడు, లోపం నాకు కనిపించదు. వింటున్న నీలిమ 2 కళ్లల్లోనూ నీటిపొర పేరుకొంది.
ఎటువంటి కృత్రిమ భావం, నటనా లేని స్వచ్ఛమైన దేవకి మనస్సు అవగతమవుతుంటే ఈమె నన్ను క్షమించమని అడగడమేమిటి? అసలు అలాంటి కోరిక నాకు కలగనే కూడదు అనుకుంది. దేవకి అసలు ఏం చెప్పాలనుకుంటోంది? ఆమె మాటలు ఎటు నుండి ఎటు తిరుగుతున్నాయి అన్నది కాస్త కూడా అర్థం కాని శేఖర్, శారద ఆ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తుండిపోయారు. భగవంతుడు మన ఇద్దరి జీవితాలతోనూ ఇలా ఎందుకు ఆడుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకొచ్చి మనకి జరిగిన అన్యాయాల్ని సవరించుకోగల శక్తి ఎవ్వరికీ లేదు. అదంతా అనుభవించేశాం. ఇప్పుడు నేను నీ దగ్గరికొచ్చిన కారణం చెప్తాను. ఇన్ని సంవత్సరాలు నీది ఒంటరి జీవితమే అయిపోయింది. ఇక ముందు కూడా అలాగే సాగడం నాకిష్టం లేదు. ముదిమొచ్చి మీద పడుతుంటే అలా ఒంటరిగా బ్రతకడం కూడా మంచిది కాదు. అందుకే నువ్వు కూడా అక్కడికొచ్చేసే, అందరం కలిసుందాం అంది దేవకి అభిమానంగా. ఆహా, అదేం వద్దు, నాకిలా బాగానే ఉంది అంది నీలిమ ఇంతసేపటికి గొంతు పెగుల్చుకుని. అక్కడ నీకేమైనా అగౌరవంగాని అసౌకర్యంగాని జరుగుతాయని భయపడుతున్నావేమో. అలాంటివేం జరగవు. నీ మీద నాకెలాంటి కోపం లేదు. నా భర్త చేత మోసగించబడిన ఒక అమాయకురాలిగా, సాటి ఆడదానిగా నీ మీద నాకు అభిమానం ఉంది, జాలుంది. మరో విషయం, నా సంసారం పెరగకుండా నేను ఆపరేషన్ చేయించుకున్నాను. నీ సంసారం పెరగకుండా వారు రహస్యంగా ఆపరేషన్ చేయించుకున్నారు. పిల్ల పాపాలేని నీ సంపాదన తినడానికి నాకు, నా పిల్లలకి సర్వహక్కులు ఉన్నాయనుకునేదాన్ని. అప్పుడు నాకు అసలు విషయం తెలీదు అంటే నా మాట నమ్ముతావా? వాత్సల్యంగా అడిగింది దేవకి. మీ మాటలు, అనుభూతులు, రాగద్వేషాలు అన్నీ కూడా 100కి 100 పాళ్ళు యథార్థమని నేను నమ్ముతున్నాను. మామూలు సగటు మనుషులమైన మన ఆలోచనలు, ప్రవర్తనలు ఒక పరిధిలోనే పరిభ్రమిస్తుంటాయి. అంతకు మించి మరేదో కావాలనుకోవడం అతి ఆశే అవుతుంది. నాకు మీ మీద కోపంగాని, మీ అభిమానంలో అపనమ్మకంగాని లేవు. కానీ నాకిలా ఒంటరిగా ఉండడం చాలా సంవత్సరాలుగా అలవాటైపోయింది. ఆ ఒంటరితనం నన్నేమీ బాధించదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు. ఇంతమంది ఆత్మీయులు నాకు దొరికారని చాలా సంతోషంగా ఉంది. ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చినా మీరంతా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తారని, నాకు కొండంత అండగా నిలుస్తారని నేనిప్పుడు గుర్తించుకుంటాను. ఆ స్పృహ ఒక్కటి చాలు నాకు సంతృప్తినివ్వడానికి అంది వాళ్ళందర్నీ వాత్సల్యంగా, అభిమానంగా చూస్తూ. నీ నిర్ణయం మారదా అని అడిగింది దేవకి. నీలిమ చిన్నగా నవ్వుతూ మారదు అన్నట్లు తల ఊపింది. పోనీ ఒకటి అడుగుతాను, తీరుస్తారా? చిన్నపిల్లవాళ్ళ అడిగాడు శేఖర్. అడుగు. ఈ వయసులో మీరు ఇంతలా శ్రమపడ్డం నేను చూడలేను. ఇంక మీదట ట్యూషన్లు చెప్పకండి. ఇలా అని మీకు నేను ఉదారంగా డబ్బిస్తాను అని చెప్పడం నా అభిమతం కాదు. మీ డబ్బే మీకు ఇస్తున్నాననుకోండి, నాకు ఆ కొంచెం తృప్తైనా మిగలనివ్వండి ప్రాధేయపడుతున్నట్లే అన్నాడు. ఆదోలా నవ్వింది నీలిమ. నీ కళ్ళకి అలా కనిపిస్తున్నానేమో కానీ నేను మరీ అంత ముసల్దాన్ని అయిపోలేదు బాబు. ఆ మాత్రం కాలక్షేపం కూడా లేకపోతే నాకేం తోస్తుంది? అయినా ఉపాధి కోసం నేను ఈ పని చేయడం లేదు అంది. పోనీ మరి కొంతకాలం గడిచాక అయినా మీకు ఓపిక తగ్గిపోయాక ఇవేం పెట్టుకోకూడదు మరి అంది శారద. మరీ అంత శక్తి ఉడిగిపోయేదాకా నేను బ్రతుకుంటే అప్పుడు మానేస్తాన్లే అంది నీలిమ నవ్వి. మరి కాసేపు కూర్చుని అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు వారంతా. ఆనాటి నుండి తరచూ వాళ్ళు ముగ్గురు కాని, శేఖర్, శారద కాని, శేఖర్ ఒక్కడూ కాని ఆమెను చూడ్డానికి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా బుట్ట నిండా పళ్ళు, పలహారాలు తెచ్చిస్తుంటే, ఎందుకు బాబు ఇవన్నీ? నేనొక్కదాన్ని ఎన్నెన్ని తినగలను అనేది నీలిమ. తినలేకపోతే పంచిపెట్టుకోండి అన్నాడు శేఖర్. ఇవి ఈయన డబ్బు పెట్టి కొన్నవి కాదనుకుంటానులేండి, పేషెంట్లెవరో తెచ్చుంటారు అంది శారద చిలిపిగా. ఇది మీ రామాపురం కాదమ్మాయి. డాక్టర్ గారిని చూడ్డానికొస్తూ బుట్టెడు పళ్ళు, పాలకోవాలు తేవడానికి. ఇక్కడందరూ థ్యాంక్యూ డాక్టర్ అనేసేవాళ్లే అన్నాడు శేఖర్. వాళ్ళిద్దరినీ చూసి ముచ్చటగా నవ్వుకుంది నీలిమ. ఆ థ్యాంక్యూతో పాటు నోట్ల కట్ట మీ చేతిలోకి రాదా అని అడిగింది శారద. వస్తుందనుకో, అయినా అని శేఖర్ ఏదో చెప్పబోతుంటే, బాబూ నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోకదు అంది నీలిమ. చెప్పండి అన్నాడతను. ముందు నువ్వు ఆ అండి అండం మానేయాలి అని నీలిమంటుంటే, అదా అని నవ్వేశాడు శేఖర్. వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా సామాన్యులు, ఇంకా మధ్యతరగతి వారు కూడా దానిని అందుకోలేకపోతున్నారు అన్న సంగతి నీకు తెలుసుననుకుంటాను. ఒకవేళ ప్రాణం మీద తీపితో వారు ఆ వైద్యం చేయించుకుని తీరాలి అనుకుంటే కొంప, గోడు, భూమి, పుట్ర అన్నీ అమ్ముకుని బికారులైపోవాల్సొస్తోంది. అన్నీ తెలుసమ్మా నాకు. అందుకే పేదలకి సహాయపడాలనే ఉద్దేశంతోనే మన నర్సింగ్ హోంలో అన్ని రకాల ఫీజులు చాలా తక్కువగా పెట్టాను.
ఈరోజు ఈ జంట నగరాల్లో ఉన్న అన్ని నర్సింగ్ హోములతో పోల్చి చూస్తే మన నర్సింగ్ హోం చాలా చవక. అయితే తనకి మాలిన ధర్మం లేదు అన్నట్లు జీవితం అంతా ప్రజాసేవకే అంకితం చేస్తానని నేను చెప్పను. కానీ మరీ అతి ఆశకి పోకుండా ధనార్జనే నా లక్ష్యం అనుకోకుండా పేదలకి సాయపడాలి అన్నదే నా జీవిత ధ్యేయం. మీ కష్టార్జితంతో చదువుకున్న నా చదువు సద్వినియోగం అవుతుంది. ఆ పుణ్యమంతా మీదే అని అతనంటుంటే నీలిమ కళ్ళు చెమ్మగిల్లాయి. శేఖర్ మాటలు కేవలం అతని పెదవుల మీద నుండి కాక అతని హృదయపు లోతుల్లోంచి వస్తున్నాయని ఆమెకు అర్థమైంది. ఆమె ముఖంలో ఒక అపురూపమైన కాంతి పరుచుకుంది. నా చివరి దశలో ఎవరికీ భారం కాకుండా ఏ ఆశ్రమానికో వెళ్ళిపోవాలని, ఆ ఆశ్రమానికి కొంత డబ్బు విరాళమివ్వాలని నేనిప్పుడో నిర్ణయించుకున్నదే కదా. ఎప్పుడో చివరి దశలో వెళ్లే బదులు ఇప్పుడే అక్కడికి వెళితే నాకు చేతనైన సేవ అక్కడి వృద్ధులకు చెయ్యొచ్చు. నా డబ్బు సద్వినియోగం అవడం కూడా నేను చూసి తృప్తి పడచ్చు. ఆశ్రమంతో పాటు నర్సింగ్ హోమ్కి కూడా కొంత విరాళం ఇస్తే అది పేదల కోసం ఉపయోగిస్తాడితను అని నీలిమ మనసులో అనుకుంటుంటే ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న శేఖర్, ఏమ్మా, నా మాటలో మీకు నమ్మకం కలగడం లేదా అని అడిగాడు బేలగా. అయ్యో, అది కాదు బాబు. నేను ఉడతా భక్తిగా నర్సింగ్ హోమ్కి ఏదైనా చేయగలనా అని ఆలోచిస్తున్నాను. నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను. దానిని నీకు వీలైన విధంగా పేదల చికిత్స కోసం ఉపయోగించు అంది. ఆ మాటలు వింటున్న శేఖర్ శారదా ముఖాల్లో ఆనందం తాండవమాడినట్లయింది. ఓహ్, మీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు అన్నారిద్దరూ ఒక్కసారే. నీలిమ అభిమానంగా నవ్వింది. కొద్ది రోజులు గడిచి నేను కొంచెం నిలదొక్కున్నాక కొంతమంది మరీ పేదవారికి ఉచితంగా వైద్యం చెయ్యాలని, మందులు అవి కూడా నేనే ఇవ్వాలని నాకొక సంకల్పం ఉంది. దానికి భగవంతుడి తోడ్పాటు ఉండాలి అనుకునేవాణ్ణి. ఆ భగవంతుడే మీ చేత ఈవాళ దానికి అంకురార్పణ చేయించాడు అన్నాడు శేఖర్. వాళ్ళిద్దరూ భక్తిగా వినయంగా నీలిమ పాదాలు కళ్ళకద్దుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ మహదాశయానికి భగవంతుని తోడ్పాటు, పెద్దల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అంది నీలిమ నిండు మనసుతో. తరువాత శేఖర్ శారద వెళ్ళిపోయారు. అసలు నా జీవితం ఇలా కావడానికి ఎవరు బాధ్యులు? అంతా భగవంతుని ఏర్పాటు అని మనసు రాయి చేసుకోవాలా? అమ్మ వాళ్ల బాధ్యత కూడా ఉందా? ఉంది. అమ్మ వాళ్ల బాధ్యత ఉంది. ఆనాడు వారు చూసిన సంబంధాల్లో ఏదో ఒకటి నిర్ణయించి నా పెళ్లి జరిపించుంటే అందరిలాగే నాకు ఒక తోడు దొరికేది. కష్టంలో సుఖంలో నా పక్క నిలబడి నాతో పాటు ఏడ్చి నాతో కలిసి నవ్వే భర్త, పిల్లలు ఉండేవారు. కాని అమ్మ వాళ్ళకి ఏదీ నచ్చలేదు. ప్రతి సంబంధంలోనూ ఏదో ఒక లోటు కనిపించేది వారికి. అసలు వారికి ఏం కావాలో, ఎలాంటి సంబంధమైతే నచ్చుతుందో వారికే తెలియలేదనుకుంటాను. పెద్ద సంబంధాల కోసం కట్నాలు పోయలేకపోతే కాస్త తక్కువలో ఉన్న సంబంధమైనా చూసుకుంటే బాగుంటుంది. వారు అదీ చేయలేదు. ఇంకా అమ్మాయి అంత చదువుకుంది కనుక అంతకన్నా ఎక్కువ చదువుకున్నవాడు కావాలని, ఆ అమ్మాయి ఇంత సంపాదిస్తోంది కనుక అంతకన్నా పెద్ద ఉద్యోగస్తుడు కావాలని కోరికలు పెంచుకున్నారు. ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడలేదు. మీకు నచ్చకపోయినా నాకు నచ్చింది, నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పగల చొరవ నాకు లేకపోయింది. ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డలు సుఖపడాలనే ఉంటుంది. కానీ ఆ సుఖానికైనా ఒక పరిమితి ఉండాలి. వారి ఆలోచనలకి ఒక తెగింపు ఉండాలి. అది లేనినాడు వారి సంతానం ఇదిగో నాలాగే ఒంటరిగా మిగిలిపోతారు. చివరికి ఆ ఒంటరితనం భరించలేక తమంత తాము ఒక తోడు వెతుక్కుంటారు కొంతమంది. ఆ వెతుక్కోవడంలో ఒక్కోసారి పొరపాటు జరిగిపోతుంటుంది. అందుకు అమ్మాయిల్ని నిందించి లాభం లేదు. అదంతా పెద్దల నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలుసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయులే ఉండాలి. కానీ ఆ తల్లిదండ్రులకు కూడా బిడ్డల పట్ల ఒక బాధ్యత ఉంది. అది వారు సకాలంలో నెరవేర్చినాడే ఆ పిల్లలు ఆనందంగా ఉండగలుగుతారు. లేకపోతే అలాంటి వారందరూ కాకపోయినా కొందరైనా నాలాగే దారి తప్పిన బాటసారులవుతారు. నా అన్నవారి కోసం ముఖం వాచిపోతారు అనుకుంటూ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది నీలిమ. నర్సింగ్ హోమ్కి 2 లక్షలిస్తే ఇంకా 2 లక్షలుంటాయి. వాటి మీదొచ్చే వడ్డీతో నేను ఉన్నన్నాళ్ళు నా అవసరాలు తీరిపోతాయి. నా తర్వాత ఆ డబ్బు ఆశ్రమానికి చెందేలా రాసిస్తాను. ఈ వారంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆశ్రమంలో చేరిపోతాను. ఈ శేఖర్ వాళ్ళు అక్కడికే వచ్చి నన్ను కలుసుకుంటూ ఉంటారు అనుకుంది నీలిమ ఒక నిర్ణయానికొస్తూ. ఇంతటితో నీలిమకి పెళ్ళయింది అనే నవల కంప్లీట్ అయిందండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, కామెంట్ పెట్టగలరు.
అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ.